నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్నటువంటి అశోక్ సార్ దీక్ష ఈ రోజుకి 6వ రోజు చేరింది. ఆయనని ఈ నెల 16వ తేదీన వనస్థలిపురంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈరోజు ఆయన పరిస్థితి అసలు బాగాలేదు. బీపీ పల్స్ అనేవి బాగా డౌన్ అయ్యాయి. ఆరోగ్య పరిస్థితి కూడా చాలా వరకు క్షీణించింది అనేసి అన్నారు. నిన్నటి వరకు ఆయనని క్యాన్సర్ వార్డులో పెట్టినటువంటి ఇక్కడ డాక్టర్లు, మీడియా అంతా కూడా అందరికీ తెలిసేలాగా చేయడంతో ఆయనని ఈరోజు జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారంట. సో పరిస్థితిని ఒకసారి చూద్దాం. మనము వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ వద్దే ఉన్నాము. ఆయన చేస్తున్నటువంటి నిరుద్యోగుల తరపున పోరాటం ఏంటంటే, ప్రధానమైన డిమాండ్ దసరాలోపు గవర్నమెంట్ చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినప్పటికీ కూడా కనీసం 50,000 ఉద్యోగాల భర్తీకై ఒక నోటిఫికేషన్ అయినా విడుదల చేయాలి. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి. సో ఇది ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేకాదు గ్రూప్ 1 విషయంలో కూడా గత గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 55 జీవో ప్రకారమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. ఈ 29 జీవో తోటి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనేసి కూడా ఆయన ప్రధానమైన డిమాండ్లు లేవనెత్తారు. వీటి తరపున నిరుద్యోగుల తరపున ఆయన ఈరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన పరిస్థితి కొంత స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం లేదు. మాట్లాడలేకపోతున్నారు. బీపీ పల్స్ కూడా బాగా డౌన్ అయ్యాయి. అట్లాగే షుగర్ లెవెల్స్ కూడా బాగా పడిపోయాయి అనేసి చెప్తున్నారు. ఒకసారి మనం ఎవరు వచ్చినా ఇక్కడ అశోక్ సార్కి మద్దతుగా పొలిటికల్ లీడర్స్, అట్లాగే ఇక్కడ విద్యార్థులు వస్తున్నారు, చాలామంది నిరుద్యోగులు వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు కంప్లీట్గా ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో పోలీసుల నిర్బంధంలోనే వనస్థలిపురంలోని ఏరియా హాస్పిటల్ ఉందనేసి చెప్పాలి. సో మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపలికి కొంత అలో చేస్తున్నప్పటికీ పార్కింగ్ ప్లేస్లోకి మెయిన్ ఎంట్రన్స్ వద్ద మాత్రం పోలీస్ బలగాలు చాలా వరకు పహారా కాస్తున్నారు. ఏ చిన్న ఎవరిని కూడా, అంటే మీడియాని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, ఇట్లా ఎవరిని కూడా, అంటే పొలిటికల్ లీడర్లు కూడా కొంతమంది వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొంత వాళ్ళని లోపలికి అలో చేస్తున్నప్పటికీ కూడా మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నేను కూడా ఒకసారి పోలీసులతో మాట్లాడాను. సో ఇన్ఫెక్షన్ వస్తుంది, సో లోపలికి మేము అలౌ చేయమనేసి అయితే చెప్తున్నారు. మరి పరిస్థితి దారుణంగానైతే ఉంది. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, సిటీలో ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్స్ చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ మరి మారుమూల గ్రామం అని చెప్పాలి. ఎందుకంటే ఎల్బీ నగర్ దాటి వనస్థలిపురంలో కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ని, ఈ ఏరియా హాస్పిటల్ని వెతుక్కొని రావాలంటే ఖచ్చితంగా మ్యాప్ పెట్టుకొని రావాల్సి ఉంటుంది. అంత ఈజీగా ఈ హాస్పిటల్ రూట్ మ్యాప్ అయితే లేదు. అట్లాంటి ప్లేస్లో ఈరోజు అశోక్ సార్ని ఉంచడం జరిగింది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులని మాట్లాడిద్దాం. ఎందుకంటే అశోక్ సార్ దగ్గరికి పోకపోయినప్పటికీ కూడా వాళ్ళ భార్య సునీత మేడం ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అసలు సార్ హెల్త్ ఎట్లా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, తను ఏం చెప్పదలుచుకున్నారు, ఇవన్నీ మాట్లాడదాం. మేడం చెప్పండి. నమస్తే. ఎట్లా ఉంది సార్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఈరోజు సార్ నిరాహార దీక్ష కూర్చొని 6వ రోజు. ఎట్లా ఉందమ్మా? ఈ రోజుకి సార్ నిరాహార దీక్ష చేపట్టి 6వ రోజు. కండిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. యాక్చువల్గా ఇంత దూరం ఈ వనస్థలిపురం హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు మేడం. కనీస సౌకర్యాలు కూడా లేవు, మినిమం స్టాప్ కూడా లేరు. స్టాప్ లేరని ఒకే కారణంతో వాళ్ళు అందరూ రోజు ఒక 100-200 మంది వచ్చే వాళ్ళు సార్ని ఉంచడం జరిగింది. అక్కడ మినిమం వరకు కూడా క్యాన్సర్ వార్డులో సార్ని ఉంచారు. పెద్దగా ట్రీట్మెంట్ కూడా ఏం అందించలేదు. సార్ పరిస్థితి, అంటే ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా కొంత క్షీణించడానికి ఇక్కడ లేని ఫెసిలిటీసే కారణం అనేసి అంటున్నారు. అంటే ఎంతకైనా ఫ్లూయిడ్స్ అట్లాంటివి ఇస్తూ ఉండాలి కదా, గ్లూకోజ్ అట్లాంటివి పెడుతూ ఉండాలి, ఎందుకంటే పల్స్ డౌన్ కాకుండా. ఎట్లా ఉందన్నారు? బీపీ పల్స్ డౌన్ అయ్యాయి కొంత అనేసి విన్నాం, నిజమేనా? అవును మేడం, ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. ఒకేసారి పెరగడము, ఒకేసారి తగ్గిపోవడము, ఆ విధంగా ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. క్రియాటిన్ మాత్రము అది తగ్గిపోతూ ఉంది. క్రియాటిన్ టెస్ట్ చేశారు, అది మాత్రం తగ్గుతుంది. క్రియాటిన్ టెస్ట్ అంటే అది కిడ్నీ మీద ఎఫెక్షన్ అని చూపిస్తుంది. అది తగ్గుతుంది. నేను చెప్పాను, ఒకవేళ సీరియస్ అయితే మీ దాంట్లో ఐసీయూ కూడా లేదు, మినిమం స్టాఫ్ కూడా లేదు, మీరు ఏమైనా బాధ్యత వహిస్తారంటే మాదేముందమ్మా, పోలీస్ వాళ్ళది మొత్తం ఇదంతా. వాళ్ళు మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాం వాళ్ళకి, ఇక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవు, తీసుకెళ్ళండి అని చెప్తే, మరి వీళ్ళ డాక్టర్లు ఏమో పోలీస్ వాళ్ళ మీద చెప్తున్నారు. పోలీస్ వాళ్ళేమో హెచ్ఓడిని అడగండి, ఇప్పుడు డాక్టర్లు ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళని అడగండి, వీళ్ళ మీద వీళ్ళ చెప్పుకుంటారు. కానీ సార్ గురించి అయితే సార్కి ఏమైనా పర్వాలేదు అన్నట్టు ఇక్కడనే ఉంచుతున్నారు. మినిమం ఫెసిలిటీలు రోజు
100-200 మంది వచ్చే వాళ్ళు వేశారు. అసలు కనీస సౌకర్యాలు లేవు, ఒక ఫ్యాన్ లేదు, ఏది లేదు. అసలుకి ఎంత ఘోరంగా ఉందంటే అసలుకి ఇక్కడ మినిమం అసలుకి ఏమన్నా బీపీ షుగర్ ఈ రెండే చేస్తారు మేడం. మిగిలిన టెస్టులు కూడా ఉంటాయి లోపల అవయవాలు ఎట్లున్నాయి, అవి ఏమన్నా అవి ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదన్న టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ కూడా లేదు ఇక్కడ. ఒకసారి ఏమో బ్లడ్ తీసుకొని బయటికి పంపించారు, అంతే తప్పించి ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ లేవు. మినిమం టెస్ట్లు ఏవైతే మనిషికి ఏవైతే అవసరమో ఆ మినిమం టెస్ట్లు కూడా లేవు ఇక్కడ. ఓన్లీ బీపీ షుగర్ ఈ రెండు మాత్రమే చేస్తున్నారు. అసలు ఈ నెల 14వ తేదీన సార్ నిరాహార దీక్ష కూర్చుంటున్నారని తెలిసే ముందస్తు అరెస్ట్ చేశారనేసి విన్నాం. సో కనీసం ఇంటిమేట్ లేకుండా సార్ని అరెస్ట్ చేసి మీ కుటుంబ సభ్యులకు కూడా సార్ ఎక్కడ ఉండో తెలియకుండా తిప్పారనేసి విన్నాం. నిజమేనా? అవును మేడం. యాక్చువల్గా మేము ఉండేది అపార్ట్మెంట్లో. ఇంత ముందుకు దీక్ష చేసినప్పుడు అపార్ట్మెంట్లో ఇష్యూ అయిందని చెప్పేసి పక్కనే మాదే అది అక్కడ సార్ దీక్ష చేపట్టాడని అక్కడికి వెళ్ళిండు. మళ్ళీ ఇక్కడికి వస్తే నన్ను ఎక్కడెక్కడనే నిర్బంధిస్తారనే ఉద్దేశంతో ముందు రోజు అక్కడనే మన ఆఫీస్ పక్కనే ఉంటుంది, అక్కడ ఉన్నాడు. నైట్ మిడ్నైట్ 12:20కి అట్లా వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. నేను ఎర్లీ మార్నింగ్ కాల్ చేస్తుంటే ఎవరికి అక్కడ ఉన్న 4-5 కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేరు, సార్ కాల్ లిఫ్ట్ చేయట్లేరు. నాకు డౌట్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అన్ని డోర్లకు లాక్, అన్నిటికీ డోర్లకు అన్నిటికీ గేట్కి అన్నిటికీ లాక్ వేసుకొని తీసుకెళ్లారు. ఇప్పటిదాకా కూడా లాక్స్ ఇవ్వలేదు. అక్కడ ఒక 4 ఉంటారు మాకు ఎంప్లాయీస్. ఆ 4 ఎంప్లాయీస్ కూడా ఇప్పటిదాకా వాళ్ళకి వర్క్ కూడా లేదు. అసలు ఆఫీస్ మొత్తం క్లోజ్ చేసి పెట్టుకొని తాళాల దగ్గర తీసుకొని మేము ఇప్పుడు ఇవ్వము అంటున్నారు ఇన్స్టిట్యూషన్వి. ఆ రోజు నైట్ తీసుకెళ్ళారు. ఒక 2 అవర్స్ అయితే 24 అవర్స్ దాటుతుంది, ఇల్లీగల్ ఇష్యూ వస్తుందని అప్పటికప్పటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వదిలేసిపోయారు. అప్పటిదాకా కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎక్కడ తీసుకెళ్ళారు ఏంది అనేది. అయితే సార్ 15th నుంచి దీక్ష కూర్చున్నప్పటికీ 14th నైట్ నుంచే ఏం తినకుండా ఉన్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో లేరు కాబట్టి. ఇంకో 2 అవర్స్ అయితే 7 days అవుతుంది యాక్చువల్గా. 14th రోజు 10:30కి భోజనం చేసిండు అంతే. ఆ తర్వాత నైట్ మిడ్నైట్ వచ్చి పట్టుకెళ్ళారు. అప్పటి నుంచి ఇంకేం లేదు. కండిషన్ మాత్రం చాలా సీరియస్గా ఉంది. మినిమం ఐసీయూ ఫెసిలిటీస్. వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ని నడిపిస్తున్నారు, నిరుద్యోగుల తరపున ఎప్పటికప్పుడు తను దగ్గరుండి వాళ్ళ సమస్యల్ని చూస్తుంటారు. సో చేతనైన సాయం కూడా చేస్తుంటారు ఆయనకు తోచినంత. కానీ నిరుద్యోగుల తరపున ఆయన ఫైట్ చేసే విధానం పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఎందుకంటే నిరాహార దీక్షకు కూర్చున్నారు అంటే ఇంట్లోనే అంటే ఇన్స్టిట్యూషన్లో కూర్చున్నప్పుడు ఆయన పరిస్థితి ఏమన్నా, ఆరోగ్య పరిస్థితి ఏమన్నా క్షీణించడం, పడిపోవడం, మాట్లాడలేకపోవడం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఇంత కార్నర్కి వనస్థలిపురంలోని ఈ ఏరియా హాస్పిటల్కి తీసుకురావడానికి రీజన్స్ కనీసం మీతో ఏమన్నా డిస్కస్ చేసిర్రా పోలీసులు? లేదు మేడం. యాక్చువల్గా 3rd రోజు ఈవినింగ్ బయట డాక్టర్స్ తీసుకొచ్చి టెస్టులు చేయించారు. బాగా హెడేక్, బాడీ పెయిన్స్, లోపల కడుపులో మంట ఉందని చెప్తే వాళ్ళు వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. డాక్టర్ సజెషన్ ఇచ్చారు. ఆ రోజు నైట్ తీసుకెళ్ళారు. కానీ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అంటే నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను, ఎక్కడ తీసుకెళ్ళేది అనేది ఇప్పుడు మేము చెప్పము అన్నారు. ఆ తర్వాతకి నేను మా దగ్గర ఉన్న అతన్ని సారెమ్మడి పంపించాను. మిడ్నైట్ కదా, పిల్లలు ఉన్నారు, నేను వదిలేసి రాలేను కదా అని మన దగ్గర ఉన్న అబ్బాయిని పంపించాను. వనస్థలిపురం తీసుకొచ్చారనగా నేను షాక్ అయినా. ఇంత చిన్న హాస్పిటల్కి ఇక్కడికి ఏరియా హాస్పిటల్కి ఎందుకు తీసుకొస్తారు, దేనికి తీసుకొచ్చారు, అసలు రీజన్ ఏందని నేను వెతుకుంటూ రావడానికి నాకే గంట, దిల్సుఖ్నగర్ నుంచి ఇక్కడికి రావడానికి నాకే లొకేషన్ పెట్టుకొని రావడానికి గంట పట్టింది. అలాంటిది నిరుద్యోగులు ఎట్లా వస్తారు చెప్పండి? వాళ్ళు కలవనికి ఎట్లా వస్తారు? మినిమం కలవనికి ఎవరైనా వస్తే వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడం, ఏ ఊరు ఎక్కడ, మీ ఫోన్ నెంబర్ ఏంటిది, ఇవన్నీ రాసుకొని కొంతమంది ఊళ్ళలో ఎంక్వైరీకి కూడా పంపించారు. పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి ఎంక్వైరీ కూడా వెళ్ళారు పోలీసు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళని భయపెట్టిస్తే వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి? ఇంకా ఈ మార్ము ఇక్కడ చివరికి వేస్తే ఎవరు రారు, దీక్ష చేసినా బయటికి వెళ్ళదు అనే ఉద్దేశంతో ఈ ఏరియా ఆసుపత్రిని దొరకబట్టి ఇక్కడ తీసుకొచ్చేసారు. ఈ 5 రోజుల్లో ఇక్కడ జరిగినటువంటి అంటే ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, డాక్టర్స్ మీకు హెల్త్ బులెటిన్స్ చెప్పేటప్పుడు ఎలాంటి విషయాలు చెప్తున్నారు కావచ్చు, ఈ 5 రోజుల్లో సార్ హెల్త్ పరిస్థితి ఏ రకంగా క్షీణించింది అనేది కొంత బ్రీఫ్గా చెప్పమంటే ఎట్లా చెప్తారు? మేడం, యాక్చువల్గా వాళ్ళు చేసేది రోజు టెస్ట్లు ఏం చేస్తారంటే బీపీ, షుగర్, ఈ 2 మాత్రమే. హాస్పిటల్లో జాయిన్ చేసిన కానించి మిగిలిన ఏవైతే పొటాషియం లెవెల్స్ కానీ, క్రియాటిన్ టెస్ట్ కానీ, ఇంకోటి సీరం టెస్ట్లు కానీ, అది జస్ట్ ఈరోజు జాయిన్ చేశాక ఈరోజు 3rd డే 4th డేను దీక్ష చేపట్టిక ఒకటి 6th డే, ఇందులో జాయిన్ చేసి 3 days అవుతుంది. ఈరోజు చేశారు. అయితే స్టార్టింగ్ రోజు కూడా చేశారు. ఆ రోజు సంథింగ్ 0.9 సంథింగ్ ఎంత ఉంది, అప్పటికిప్పటికి పడిపోయింది. అది ఇంకా వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే కిడ్నీ మీద ఇంకా ఎక్కువ ఫుట్ పడుతుంది, దాని మీద తర్వాత మనం ఏం చేయలేదని వాళ్ళైతే డాక్టర్స్ సలహా అయితే ఇస్తున్నారు. నేను సార్కి కూడా చెప్పాను,
వద్దులేదు మనకి అంత ఉండదు, హెల్త్ ఎందుకు ఇష్యూ చేసుకునేది, బయట ఉండి పోరాడదామంటే లేదు, నేను ఎన్ని రోజులైనా కూర్చుంటా, నోటిఫికేషన్ వచ్చిందాక నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను కూర్చుంటాను. సారేమో మొండిగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు అంటే సార్ నిరాహార దీక్షకు కూర్చునే ముందు మీతో ఏమన్నా డిస్కస్ చేసిరా? డిస్కస్ చేసినప్పుడు అదే వైఫ్గా వద్దు అనే చెప్తారు ఎవరైనా. సో మీరు వద్దు అని చెప్పినా వినకుండా మొండిగా నిరాహార దీక్షకు కూర్చున్నారా? ఎందుకంటే ఒకవేళ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి వచ్చినా అటు సారే ఫేస్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఈ రోజుకి 6వ రోజు అయినా పట్టించుకోవట్లేదు సరి కదా. కనీసం ఆయనని పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకులు ఇక్కడ వరకు వచ్చిన సందర్భాలు అయితే లేవు. సో ఇటు నిరుద్యోగులు కూడా వాళ్ళ వంతు వాళ్ళ మద్దతు తెలుపుతున్నప్పటికీ ఇక్కడ వరకు పోలీసు నిర్బంధాలు ఉండడం కారణంగా వాళ్ళు రాలేకపోతారు. సో పర్సనల్గా ఆయనకి ఏది జరిగినా మీరు కంప్లీట్గా లాస్ అవుతారు. సో ఏంటి అంటే మీరు ఏం చెప్పలేరా సార్కి నిరాహార దీక్ష వరకు వెళ్ళొద్దని? ఇంత ముందుకు 2 సార్లు కూర్చున్నప్పుడే ఆ ఎఫెక్ట్ ఇంకా ఉంది సార్ దగ్గర. అది ఇంకా అప్పుడప్పుడు లోపల అసిడిటీ ప్రాబ్లం రావడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను చెప్పాను, ఇంత ముందుకు 2 సార్లు చేసావు, ఇప్పుడు మళ్ళీ అవసరమా, ఇదంతా ఎందుకు, పిల్లలు కూడా వాళ్ళు ఎట్లుంటే ఎవరికి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఇదంతా అవసరమని కూడా మాకు ఇంట్లో గొడవ కూడా అయ్యింది. లేదు నేను వస్తారు, పిల్లలు వస్తారు, నా కోసం వస్తారు, నాకు తెలుసు, నేను చేస్తాను, తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, గవర్నమెంట్ వచ్చి 18 months అవుతుంది, 6 నెలల నుంచి బయట నిరసనలు ర్యాలీలు అన్నీ చేస్తున్నారు, ఇవన్నీ అయిపోయినాయి, లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇది చేస్తాను కూర్చున్నాడు. ఆల్రెడీ మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, నీ ఇష్టం, నువ్వు వస్తే చూస్తే చూడు, లేకుంటే ఊరుకో, నేనైతే పోయి చేస్తాను అని చెప్పింది. మీరు చెప్తుంది కంప్లీట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కంపల్సరీగా ఏదైనా చేస్తామన్నా అంటే ఫ్యామిలీ సైడ్ కొంత స్వార్థంగా ఆలోచించే వాళ్ళది వేరుంటుంది, కానీ కొంత పబ్లిక్ కోసం ఏదైనా చేస్తాము, పోరాటం చేస్తామనో, ఇట్లా నిరసన చేస్తామనో, నిరాహార దీక్ష చేస్తామన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కొంత వెనకడిగేస్తారు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు చేయొద్దనేసి. అది ఒక వర్షన్. కానీ బయట ఏమనుకుంటున్నారంటే సో సార్ వెనకాల ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఉంది, సార్ని ఆ పార్టీ వాళ్ళ పెద్దలే ఆయన నుసుగొల్పి నిరాహార దీక్షకు కూర్చోబెట్టిరు అనేసి అంటున్నారు. నిజంగా నిరుద్యోగుల తరపున ఆయన ఫైట్ చేస్తున్నట్ట, పార్టీలు ఏమన్నా ఆయన వెనుకున్నాయా? మేడం అట్లా అనుకుంటా, మరి కాంగ్రెస్ ఏమన్నా ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసము ఆయన కారు కట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? బీఆర్ఎస్ ప్రభుత్వము నోటిఫికేషన్స్ వేయట్లేదు, మనకి పార్టీ వద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వాళ్ళు వేస్తారు, వాళ్ళ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, అందరికీ జాబులు వస్తాయి అనే ఉద్దేశంతో సారు తన సొంతంగా కారు కట్టుకొని ప్రతి డిస్టిక్ చేసి ప్రచారం చేసిండు. తల్లిదండ్రులు పిల్లలు నిరుద్యోగులు తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని ఓట్లేపించారు. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని అంటారా మీరు? అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అన్న, ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అంటున్నారు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అప్పుడు మరి? అవును, మరి మళ్ళీ మోతిలాల్ నాయక్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన నిరుద్యోగే కదా, యాజ్ ఏ స్టూడెంటే కదా, మరి ఆయన చేసినప్పుడు కూడా ఆయన కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిస్తున్నారు, బీఆర్ఎస్ వెనకంగా వస్తూ ఉంది అని అన్నారు. అంటే ఎవరు చేసినా ఈ విధంగా అనడమేనా? ఎవరు చేసినా వాళ్ళ మీద రంగులు, ఇప్పుడు పిల్లలు సరే బయట వాళ్ళంటే ఎవరంటే ఏమో, పిల్లలు చేసినా కానీ ఈ పార్టీలో రంగులు పూస్తారా మీరు? ఇక ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు మేధావులు ఎవరు రారు అట్లా అంటే. ఇప్పుడు ఇంతకుముందుకు మేధావులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు, ఇలాంటి వాళ్ళు అడుగుతానేమో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉందని నిందలిస్తున్నారు. అప్పట్లో నిరుద్యోగుల చుట్టూ తిరిగినటువంటి మేధావులు కావచ్చు, కొంత వీళ్ళందరూ ఆకునూరి మురళి కావచ్చు, కోదండరాం సార్ కావచ్చు, బల్మురి వెంకట్ కావచ్చు, వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి. కొంత సైలెంట్ అనిపిస్తుంది వీళ్ళ తరపున ఎక్కడ, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ టెంటేజ్ కూర్చున్నా వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతుండే, వాళ్ళ తరపున వాళ్ళ సరిగ్గా వాళ్ళు కూడా కూర్చుంటుండే. అదే అద్దంకి దయాకర్ వారం రోజులకి ఒకసారైనా అదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చిపోయేటోళ్ళంట. అంటే నాకు నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట అక్కడికి వెళ్ళినప్పుడు. సో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి మేడం, ఇక్కడ మా చుట్టూ తిరిగిన వాళ్ళకు మాకు ఇంకా ఉద్యోగాలు రాలేవు, మా తరపున ఎవరు పోరాటం చేస్తారని వాళ్ళ ఫైట్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళని అసలు పోలీసులు ఈవెన్ సిటీ సెంటర్ లైబ్రరీ దగ్గర కూడా చాలా నిర్బంధపు పాలనే కొనసాగుతుంది. అక్కడ కూడా వాళ్ళని ఫ్రీక్వెంట్గా వాళ్ళని చదువుకోవడం పక్కన పెడితే ఏదైనా మీడియా వస్తే మాట్లాడనియట్లేదు, అంత నిర్బంధం నడుస్తుంది అక్కడ. సో మీరేం చెప్తారంటే నిరుద్యోగుల తరపున సార్ చేస్తున్నటువంటి పోరాటంలో ఎలాంటి పారదర్శకత? మేడం సార్కి ఒక దగ్గర 2 years నుంచి ఓన్లీ ఇప్పుడు సరే మాది కొంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్, మేము చెప్పేది గ్రూప్స్ ఓన్లీ. సార్ ఎస్ఐపిసి మీద ఒక ఫైట్ చేసిండు. అప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలకి, వాళ్ళకి ఓసీ వాళ్ళకి అందరికీ ఒకే కట్ ఆఫ్ పెట్టారు, దీనివల్ల వీళ్ళు బడుగు బలిగిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అప్పుడు కొట్లాడిండు. అప్పుడు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత దాన్ని కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించారు.
ప్రతిసారి ఇదొక్కటే మేడం, ఏ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం జరిగినా కానీ మాకు ఇన్స్టిట్యూట్కి కాల్స్ వస్తాయి. సార్ మాకు ఒక వీడియో చేసి పెట్టండి, మీరు బయటకు చెప్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని రోజు ఒక 10-20 కాల్స్ వస్తాయి. మరి అశోక్ సార్కి కాల్ చేయాల్సిన అవసరం ఏముంది? నిరుద్యోగులు ఆయన పట్టించుకుంటున్నానే కదా, ఆయన వాళ్ళ తరపున పోరాడుతున్నానే కదా. సో చాలా వరకు సిటీలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలామంది రన్ చేస్తున్నారు. మరి అశోక్ సార్కే కాల్స్ రావడం వెనకాల రీజన్స్ ఏమనుకోవచ్చు? అశోక్ సారే పట్టించుకోవడం వెనకాల ఆయన పదవి కోసం ఏమైనా ఫర్దర్గా పాకులాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఎమ్మెల్సీకి కూడా తను పోటీ చేశారు. సో అది ఎవరి ప్రోద్బలంతో చేశారు అనేది మనం మాట పక్కన పెడితే, సో ఫర్దర్గా కూడా ఆయన ఏమన్నా పదవి ఆశిస్తున్నారా, ఇంకేంటి, దేనికోసము నిరాహార దీక్ష కూర్చున్నారని కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు గ్రౌండ్లో కొంతమంది మాట్లాడుకుంటారు. మీరు ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు, ఆయన భాగస్వామ్యులు, మీరు చెప్పండి, ఏం చెప్తారు? మీరు అన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి ఏదైనా ప్రోద్బలం ఉందా? ఉంది, ప్రోద్బలం ఉంది. అది ఎవరిది అంటే నిరుద్యోగులది. నిరుద్యోగులందరూ కాల్ చేసి, సార్ మాకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మా గురించి పట్టించుకోవట్లేరు, మీరు మీకు ఎటువంటి పదవి లేకుండా మా గురించి ఇంత చేస్తున్నారు, మాకంటూ ఒక అసెంబ్లీలో ఒక గొంతుక కావాలి సార్, మీరు పోటీ చేయండి, మేము గెలిపించుకుంటాము అని చాలా కాల్స్ రావడం వల్ల యాక్చువల్గా ఎవరైనా పోటీ చేసుకున్నారనుకోండి, ఒక మినిమం ఒక బిఫోర్ 6 months నుంచి ప్లానింగ్ ఉంటుంది. మేము అలా లేదు, మేము అనౌన్స్ చేసింది బిఫోర్ 20 days బిఫోర్ అనౌన్స్ చేసింది సార్. అది చాలామంది నిరుద్యోగులు అడుగుతున్నారనే ఉద్దేశంతో ఒక 20 days బిఫోర్ మేము అనౌన్స్ చేసి సారు ఎమ్మెల్సీ కంటెంట్ చేయడం జరిగింది. నిరుద్యోగుల ప్రోద్బలం వల్ల వచ్చింది తప్పించి వేరే వాళ్ళు ఏదీ లేదు, వెనకంగా ఏ శక్తులు లేరు, ఎవరు లేరు. ఏం ఆశించట్లేదు సార్ ఇప్పుడు కూర్చోవడం వెనకాల రీజన్ అదే అంటున్నారు మేడం. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిరుద్యోగులు మాకు సపోర్ట్ చేసినప్పుడు మేము చేయొచ్చు, దాంట్లో ఏముందండి. ఇప్పుడు అందరూ కూడా అదే ఆశించి వచ్చారనే తప్పు. ఒకవేళ కోరుకుంటే, పిల్లలు కోరుకుంటే మళ్ళీ ఒకసారి పోటీ చేస్తే చెయ్యొచ్చు, లేకుంటే లేదు. అది సార్ డిసిషన్, అది కాదు. ఒకవేళ చేసినా చేయకపోయినా ఎప్పుడు సార్ ఉన్నంతకాలం నిరుద్యోగుల కోసం అయితే కొట్లాడుతాడు. గవర్నమెంట్ భరోసానిచ్చింది, హామీలు ఇచ్చింది, చాలా చేసింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఫైట్ చేసినటువంటి అశోక్ సార్ ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద సో బుల్లెట్ ఎత్తి పెట్టడాన్ని ఎట్లా చూడొచ్చు మేడం? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అడుగుతాడు. రేపు బీజేపీ వచ్చిందనుకోండి, బీజేపీ వాళ్ళని కూడా అడుగుతారు. రేపు మళ్ళీ టీఆర్ఎస్ ఉందనుకో, టీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతారు. ఎవరు తప్పు చేస్తే, ఎవరికి పిల్లలకు అన్యాయం చేస్తే వాళ్ళ తరపున ఎప్పుడైనా నిలబడతాడు అశోక్ సార్. సో ఇప్పుడు ఏమంటున్నాడు సార్? మీరు మాట్లాడిరా? ఈరోజు 6వ రోజుకి జరిగింది, చాలా వరకు ఆయన మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటారనేసి కూడా చెప్తున్నారు. సో మీరు ఈరోజు మాట్లాడినప్పుడు లాస్ట్ మీతో ఏం మాట్లాడిర్రు, ఏం చెప్తారు? మీరేమన్నా దీక్ష విరమించండి ఎందుకులే మనకి అట్లా ఏమన్నా చెప్పిండ్రా? నచ్చ చెప్పడం సార్ ఏమన్నా మొండిగా ఆయన మాట ఆయనదే ఉంటుందా? ఎట్లుంటుంది ఆయన మనస్తత్వం? చెప్పినా మేడం, చెప్పకుండా ఎవరు ఉంటారు చెప్పండి? నేను ఆల్రెడీ చెప్పాను, వద్దులే ఇదంతా, ఇక్కడ ఇది ఇంత దూరంగా ఉంది, అందరికి ఇబ్బంది అవుతుంది, పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇదంతా హెల్త్ మీద కూడా ఇష్యూ అవుతుంది, ఇదంతా అవసరమా? బయట ఉండి కొట్లాడరాదు, నేను ఫ్యామిలీని చూసుకుంటాను, నువ్వు బయట ఉండి చూసుకో, ఎందుకు ఇదంతా నీకు ఇంత రిస్క్ పెట్టి చేయడం అవసరమా? ఇంతకుముందుకే 2 సార్లు చేసావు, ఇది ఇంకా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది, వద్దు అని రోజు నచ్చ చెప్తూనే ఉంటాను మేడం. మొన్న ఫ్లూయిడ్స్ పెట్టుకోకుంటే నేను తిట్టాను సార్, అక్కడ డాక్టర్ కూడా తిట్టినాక అప్పుడు పెట్టుకున్నాడు. ఆ ఫ్లూయిడ్స్ పెట్టుకున్న రోజైతే నోట్లోకి వెళ్ళి వాయిస్ కూడా రాలేదు సార్కి అసలుకి. ఈ 2 ఫ్లూయిడ్స్ ఎక్కించినాక కొంచెం ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతుండు. సో ఎంత పొలిటికల్ లీడర్లు వచ్చినా అప్పటి మందం చెప్తారు, ఇక్కడ నుంచి పోతారు. నిరుద్యోగులు వచ్చినా అప్పటి మందం ఏదో మద్దతు తెలుపుతారు, వెళ్ళిపోతారు. సో మీరు దగ్గరుండి చూసుకుంటారు. సో సార్ ఆరోగ్య పరిస్థితి విషయంలో ఇక్కడేమో సిబ్బంది లేదు, సరిగ్గా ఫెసిలిటీస్ లేవంటున్నారు. మరి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకు కానీ గవర్నమెంట్ కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నోటిఫికేషన్ కావాలి మనకి. వీళ్ళు గవర్నమెంట్ కూడా ఇదిగో రేపేస్తాం ఆపేస్తాం దగ్గర 6 months నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మళ్ళీ దసరా అని కూడా చెప్పారు. ఆల్రెడీ ఆగస్ట్ అయిపోయింది, అంతకుముందు నెల అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, మళ్ళీ దసరా అంటున్నారు. ఈ విధంగా ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు నిరుద్యోగులు? ఎన్ని రోజులు ఇంకా వాళ్ళని నమ్మిస్తూ మోసం చేస్తారు మీరు? ఇంకెన్ని రోజులు చేస్తారు? మీకు నిరుద్యోగులకు నేను ఒకటే చెప్తున్నాను, మీకు మంచి సార్ చేసేది, మీకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు, బయటకు వచ్చి కొట్లాడండి, తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము వాళ్ళు వచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు మేము అడగలేదు, 50,000 ఉద్యోగాలు ఇప్పుడు ఏవైతే రెడీగా ఉన్నాయో రిక్రూట్మెంట్కి అవి ఇప్పుడు మీరు నిన్న పేపర్లో కూడా వస్తుంది, అదేదో ఇచ్చి సార్ దీక్ష చేసినందుకు సార్కి ఇంతకాలం ఎదురు చూసిన నిరుద్యోగులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అవును, గవర్నమెంట్ తరపున నేను ఇది ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ కూడా న్యాయం చేయాలని నేను ఈ మీడియా తరపున నేను చెప్పదలుచుకున్నాను. పరిస్థితి ఇంకా దిగజారితే
ఇంకా ఏంటి పరిస్థితి? ఇక్కడ నుంచి ఏదన్నా గాంధీ కానీ ఉస్మానియా హాస్పిటల్స్ కానీ షిఫ్ట్ చేయమని ఏదైనా విజ్ఞప్తి చేసుకుంటారా గవర్నమెంట్ని? చెప్తున్నాను, ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏం లేవు సార్, ఏం లేవండి అసలుకి. కనీసం మినిమం ఒక ఐసీయూ లేదు, ఏసీ రూమ్ లేదు, స్పెషల్ రూమ్ లేవు, ఏవి లేవు. తీసుకెళ్ళి వార్డులో వేశారు. అసలుకి ఏమన్నా అయితే ఇమీడియట్గా ఏమైనా టెస్టులు చేయడానికి టెస్టులకు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ లేదు. ఇక్కడ ఎందుకు వేస్తారో అర్థం కావట్లేదు. 6వ రోజు అయినా కానీ ఏమైనా ఎఫెక్ట్ వస్తుందని భయం కూడా వీల్లేదు. వీళ్ళ మీద డాక్టర్ల మీద పోలీసుల మీద డాక్టర్లు చెప్పించుకున్నారు తప్పించి ఆ సార్ని ఏం చేద్దామని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేరు. మినిమం ఇమీడియట్గా గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ, యాక్చువల్గా చైతన్యపూర్ ఏరియా ఉస్మానియా కిందకి వస్తుంది. ఉస్మానియా అని గాంధీ కానీ అక్కడ షిఫ్ట్ చేసి ఐసీయూలో పెట్టాలని కోరుకుంటున్నా. సో పరిస్థితి ఇంకా విషమంగా ఇంకా దిగజారితే ఎవరు బాధ్యత వహించాలమ్మా? ఇటు గవర్నమెంట్ చేతులు ఎత్తేసినట్టుగా అనిపిస్తుంది. 6వ రోజుకు కూడా ఎవరు రాని సిచ్యువేషన్. సో వస్తున్నటువంటి పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, ఏదో పరామర్శిస్తున్నారు, ఏదో భరోసా నింపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నిరుద్యోగులు కూడా పాపం వాళ్ళు చేసేది ఏముంటుంది? వాళ్ళ తరపున సార్ ఫైట్ చేస్తున్నారు కాబట్టి మద్దతు తెలుపుతారు అంతే. సో ఎవరు బాధ్యత వహించాలంటారు ఇప్పుడు? సార్కి మాత్రం ఏమైనా అయితే మాత్రం ఈ గవర్నమెంటే బాధ్యత వహిస్తుంది. నేను చెప్పేది నేను చెప్తున్నాను, నేను చేసేది నేను చెప్తున్నాను. ఆ తర్వాత పిల్లలు ఏం చేస్తారో తర్వాత కూడా తెలుసు. ఆ సిచ్యువేషన్ రాకముందుకే మేల్కొని ఏదో ఒకటి చేయాలని నేను ఈ గవర్నమెంట్కి చేస్తున్నాను. మినిమం ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఏమి రెడీగా ఉన్నాయి, 50,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఓన్లీ కరెంట్ డిపార్ట్మెంట్లోనే సంథింగ్ 5,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఇమీడియట్గా ఫిలప్ చేయాలని నేను ఈ గవర్నమెంట్ని కోరుతున్నా. సార్కి ఏమైనా మాత్రం రాష్ట్రం మాత్రం పిల్లలు ఏం చేస్తారో నిరుద్యోగుల గురించి తెలుసు. నిరుద్యోగులు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ని కూల్ చేసింది. మీ గవర్నమెంట్ని కూడా కూల్ చేసే విధంగా తెలుసుకొని మరో ఇప్పుడు ఇంతకుముందు పక్కన నేపాల్లో జరిగిన విధంగా మళ్ళీ జరిగే విధంగా చేసుకోవద్దని ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా. సో మొత్తానికైతే సార్ పరిస్థితి రోజు రోజుకి కొంత క్షీణిస్తుంది అన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇదే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ సిబ్బంది కూడా సరైన సిబ్బంది లేదు. సో ఎక్విప్మెంట్ కొరత కూడా ఉంది, అన్ని టెస్టులు కూడా రోజువారీగా చేయట్లేదు అనేసి తన భార్య చెప్తున్నారు సునీత గారు. సో మరి ఇప్పుడు అప్పుడు గత గవర్నమెంట్ విషయంలో కూడా ఇదే అశోక్ సార్ నిరుద్యోగుల తరపున ఫైట్ చేసిర్రు. మరి అప్పుడు ఏజెంట్ అనలేదు కాంగ్రెస్ పార్టీకి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చి భరోసాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు నింపుతామనేసి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు పట్ల మరి సార్ని మరి ఏ పార్టీ, ఈ ఒక బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అంటున్నారు. సో సార్ ఏ పార్టీకి ఏజెంట్ కాదు. అప్పుడైనా ఇప్పుడైనా నిరుద్యోగుల తరపున ఆయన పోరాటం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా ఆయన నిరుద్యోగుల తరపున నేను నించుంటున్నారు, నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్నారు. ఆయన పారదర్శకంగా చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలపాలి తప్ప ఇట్లా తూట్లు పొడిచినట్టు మాట్లాడొద్దు. ఆయన పరిస్థితి అసలు బాగాలేదు, మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలాంటి ఫెసిలిటీస్ లేని హాస్పిటల్స్లో కాకుండా కొంత మెరుగైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్లో కానీ తనను చేర్పించి కొంత మెరుగైన చికిత్స అందించాలనేసి కూడా తన భార్య సునీత కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరి ఆయన పరిస్థితి విషమంగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కనుక విషమంగా మారి ఆయనకి ఏదన్నా అయితే గనక పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. అలా కాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి కనీసం నోటిఫికేషన్లు విడుదల చేస్తే అయిపోతుంది కదా, ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది కదా, మళ్ళీ కూడా అదే ప్రభుత్వం వస్తుంది కదా. ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు? ఆ దిశగా ఆలోచించకుండా మొండి వైఖరిగా అట్లాగే ముందుకు పోతే కనుక ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి, సార్ ఆరోగ్య పరిస్థితి దిగజారిన పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాలి. ఇక్కడ నిరుద్యోగులు కూడా అస్సలు ఊరుకోరు. సార్ పరిస్థితి కనుక ఆరోగ్య పరిస్థితి దిగజారితే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం తరపున మరో పోరాటం తప్పదు. ఇప్పుడు నెత్తిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కూడా వీళ్ళు ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతారనేసి కూడా అశోక్ సార్ భార్య సునీత చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.